మనం మంచోళ్ళ మీద యేసయ్య ఎందుకు సిలువ మీద బలి కావాలి? ఆయనకేం తెలియలేదా? ఆయనకేమో అజ్ఞానమా? ఆ మహిమ సింహాసనం వదిలి సిలువ మీద ఎందుకు మరణించి లేవాలి? మనం మంచోళ్ళం కాదు కాబట్టి ఈ అందరము పాపులమే. అందరం పాపులమని దేవుడు చెప్పిన తర్వాత ఈ పాపులందరూ ఒకరినొకరు పట్టుకొని నువ్వు మంచోడు కాదు అని అంటే ఏంటి? అంటే వాడేమో చెడ్డ పాపి, నువ్వు మంచి పాపివా? ఆయనేమో బక్క పాపి, నేను లావు పాపి. వాడు తెల్ల పాపి, వాడు నల్ల పాపి, వాడు పొడుగు పాపి, వాడు పొట్టి పాపి, ఆడపాపి మగ పాపి. ఇదంతా బేవహూఫీ, బుద్ధిహీనత. అందరం పాపులమే. ఒకరినొకరు తిట్టుకోవడం కాదు. మంచోడు ఎవడు లేడు, యేసయ్య ఒక్కడే మంచోడు. ఖురాన్ షరీఫ్లో కూడా అదే రాయబడు. సైతాన్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషిని ఇట్లా ముట్టుకున్నాడు, వాడిని కలుషితం చేశాడు. కానీ మరియమ్మ కుమారుడైన యేసు ఒక్కడనే సైతాను ముట్టలేకపోయాడు, కలుషితం చేయలేకపోయాడని ఖురాన్ షరీఫ్ సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ కూడా యేసుని గురించి ఏం చెప్తుంది? పాపులలో చేరక ప్రత్యేకంగా. ఇక ఆయన మంచోడేవాడు, ఆయన గురించి చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మంచోడు కాని గురించి ఎందుకు చెప్పాలా? నేనైతే ఎప్పుడో ఒక మనిషి పర్సనల్ ఎప్పుడు నేను మాట్లాడాను. మనందరం కూడా యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చాకిరేవుకు వచ్చినటువంటి బట్టలం. చాకిరేవుకు ఎలాంటి బట్టలు తెస్తారు? ఇస్త్రీ బట్టలు, శుభ్రమైన బట్టలు లేరు. చాకిరేవుకు చాకలోడు ఎటువంటి బట్టలు తెస్తాడు? మురికి బట్టలు. అందరం అంతే. యేసయ్య దగ్గరకు వచ్చినామంటే మనందరం మురికి బట్టలు. యేసయ్య అంటాడు, నేను చాకలివాని సబ్బును కాదా? ఎన్నైనా నేను చాకలివాని సబ్బును కాదా అంటే మురికిని వదిలించే తత్వం యేసయ్యకుంది. కాబట్టి చాకలివాని సబ్బు ఎట్లా బట్టల మురికి వదలగొడుతుందో, జీవితాలలో ఉన్న మురికిని యేసు ప్రభువారు వదిలిస్తాడు. దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడే చాకలిలోనికి మనం బట్టలు ఇచ్చి వాని వెంటబడి వాని ఇంటికి పోయి, ఏమైంది ఇంకా బట్టలు శుభ్రంగా లేదు, నువ్వేం శాఖలోనివి అని అనొద్దు. నేనేం శాఖలోని, నువ్వేం మనిషివా? అసలు మెంటలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే ఇచ్చావు గంట కూడా కాలేదు, శుభ్రం కాలేదంటావా? టైం పడుతుంది. వాటిని చాకిరేవు తీసుకోవాలి, నానబెట్టాలి, ఉడకబెట్టాలి, సబ్బు వేయాలి, సోడా వేయాలి, బండకేసి బాదాలి, నీళ్ళలో జాడించాలి, ఎండబెట్టాలి, ఇస్త్రీ చేయాలి. అప్పుడు మంచిగా మల్లె పువ్వులాగా తెల్లగా శుభ్రంగా అయిపోతుంది. మన బ్రతుకులను కూడా శుభ్రం చేస్తాడు యేసయ్య. కొంచెం టైం పడుతుంది. అందుచేత ఒకరినొకరు ఎప్పుడు తప్పులు ఎన్నకూడదు. తప్పులెన్నువాడు తండోపతండం, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు అన్నారు విశ్వదాభిరామ వినరవేమ. కాబట్టి గురువు విందగింజ తన నలుపు ఎరగరు. మనందరము ఇదివరకే చాకిరేవుకు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఇంకెవరు రాకపోతే చాకిరేవుకు రండి. మేము చేసేది మత ప్రచారం కాదు, చాకిరేవు ప్రచారం. మాకు ఒక మంచి డ్రై క్లీనింగ్ షాప్ తెలుసు. ఏ మరకైనా తొలగించే డ్రై క్లీనింగ్ షాప్. ఒకప్పుడు మామూలుగా ఏదైనా కూర అది ఇది పడితే ఉతికేస్తే పోతుంది. మామూలుగా ఉతికితే పోదు అనుకో, డ్రై క్లీనింగ్కి ఇస్తే పోతుంది. కొన్ని డ్రై క్లీనింగ్ కూడా పోవు. బాల్ పాయింట్ పెన్ ఉంటుంది కదా, దాని ఇంక్ ఎక్కడన్నా తగిలితే డ్రై క్లీనింగ్ ఇచ్చినా కూడా పోదు. అప్పుడు యామ్వే అనే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎంటర్ అయింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్. వాళ్ళు చెప్పేవాళ్ళు యామ్వే లిక్విడ్ సోప్ ద్వారా ఈ బాల్ పాయింట్ పెన్ ఇంక్ కూడా మరకపోతుంది అని వాళ్ళు డెమో ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళని పిలిచేవాడిని,
పెద్ద పెద్ద ఇట్లాంటి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తే డెమాన్స్ట్రేషన్ ఇమ్మని. మంచి తెల్ల బట్ట తీసుకురండి సార్ అంటే ఎందుకు పాడైపోతుంది అని నేనంటే అదే కూర్చునే పోతాం, మేము ఉన్నాం కదా తీసుకురా. మంచి తెల్లంగి మీద బాల్ పాయింట్ పెన్ లోపల నుంచి ఆ రీఫిల్ తీసి దాన్ని కోసి దాన్ని ఇంక్ అంటించారు. తర్వాత ఇంత ఉంటుంది ఆ సీసా లిక్విడ్. ఆ లిక్విడ్ మన కళ్ళ ముందే దాని మీద పెట్టి దాన్ని ఇట్ట పొలి మీద మొత్తం పోయేది. డ్రై క్లీనింగ్తో కూడా పోని మరకలు ఆమ్వే లిక్విడ్ సోప్తో పోతే డెమో ఎన్నోసార్లు నేను చూశాను. మన బ్రతుకులు అటువంటి మొండి మరకలు ఉంటాయి. ఏ సబ్బు పెట్టినా పోనటువంటి మన పాపములు, దోషములు, కల్మషములు. ఆమ్వే కంటే కూడా పవర్ఫుల్ సబ్బు ఒకటి ఉంది, అది యేసయ్య రక్తము అనే సబ్బు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఎందుకు మతం మారుతున్నామంటే పుట్టుకతోనే మనకు కొన్ని మరకలు మచ్చలు వచ్చినాయి. ఆ వదిలించుకోవాలంటే మంచి సబ్బు కావాలి. చాలా సబ్బులు ఉన్న ఏదైనా బట్టలకు ఉన్న మురికిని తొలగిస్తాయి, శరీరానికి ఉండే మురికిని తొలగిస్తాయి. ఆత్మకుండే మురికిని ఏ సబ్బు తొలగిస్తుందంటే లేదు. దాని గురించి ఎవడు మాట్లాడు. నువ్వే సాధన చేయాలి, తపస్సు చేయాలి అని అంటారు. సార్ 30 ఏళ్ళ బట్టి ప్రార్థన చేస్తున్నా ఈ మరకలు పోతలేవు సార్. నాలోని కామం పోవడం లేదు, క్రోధం పోవడం లేదు. ప్రార్థన సాధన ఏం కొరత లేదు, బాగానే చేస్తున్నా, కానీ మచ్చలు ఎక్కడనే ఉన్నాయి. విశ్వామిత్ర మహర్షి ఇక వాళ్ళు చెప్పే డేట్లు కొంచెం ఎక్కువ తక్కువ చెప్తారు, లేదు వేరే విషయం. కానీ 14,000 సంవత్సరాలు తపస్సు చేశాడని వాళ్ళు చెప్తారు. సరే ఒప్పుకుందాం, మన సమయం మీద మనకేం ఖర్చు కాదు కదా. ఇష్టం పోయి 14 కాకుండా ఇంకో 14 వేసుకో. చాలా దీర్ఘకాలం అయితే ఆ మహర్షి తపస్సు చేశాడట. అంత చేసి కూడా మరకలు ఎక్కడికి పోలే. ఊర్వశి వచ్చింది, మేనక కదా. మేనకను ఇంద్రుడు పంపించిండు. అమ్మో వీడు ఇంకా ఎక్కువ తపస్సు చేస్తే వీడు ఇంద్రుడు అయిపోతాడు, నా పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఇంద్రుడు భయపడు. అక్కడ కూడా సీట్లు కాపాడుకునే ప్రాబ్లమే ఉంది. కాబట్టి నా సీటు పోతుంది అంటే ఎవడు ఎక్కువ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు వచ్చి ఉన్న ఇంద్రుడిని కూడా బీకేసి ఇంకెక్కువ తపస్సు చేసాడు కనుక నువ్వు దిగిపోమని వాడిని పెడతాం. అందుకని ఈయన తపస్సు జడగొట్టాలని. ఎట్లా జడగొట్టాలా అంటే వర్షం కురిపించి పిడుగులు ఉరుములు అంటే ఆయన దీక్షతో తపస్సు చేస్తున్నాడు. ఇక అట్లా లాభం లేదు అని చెప్పి ఉరుముల కంటే, పిడుగుల కంటే, వర్షాల కంటే పవర్ఫుల్ ఒక ఆడపిల్ల అని చెప్పేసి ఒక పిడుగు లాంటి ఒక అమ్మాయిని పంపిణీ. ఆమె పేరు మేనక. ఇక ఆమె వచ్చిందో లేదో ఈయన ఎట్లా తెలిసిందో తెలియదు, కానీ ముందు ఒక కన్ను తెరిచి చూసిండు. ఎట్లా 2 తెరిస్తే బాగుండదని ఒక కన్ను తెరిచి చూసి వామ్మ ఇంత అందమా అని 2వ కన్ను కూడా తెరిచి ఇంకా ఆమె వెంటబడ్డాడు. 14,000 ఏళ్ళ తపస్సు యాద్ మరిషి భూల్గయా. 14,000 ఏళ్ళు దేనికి చేసిన ఆయన? బ్రహ్మర్షి కావాలని చేశాడు. బ్రాహ్మణత్వం కొరకు. ఈయన క్షత్రియుడు. బ్రహ్మర్షి కాకుండా ఏం పర్లేదు, కానీ ముందు ఏమైతే కావాలని చెప్పి. అంటే అంత పవర్ఫుల్. పిడుగులు ఉరుముల కంటే కూడా ఆడవాళ్ళు పవర్ఫుల్. ఆ విధంగా మన ధర్మము స్త్రీలను చాలా గౌరవించింది అన్నట్టు. సరే ఆమె వెంటబడిపోయి ఆమెతోని ఈ తపశ్శక్తి మొత్తం పోగొట్టుకున్నాడు. అంటే తపస్సు చేత, సాధన చేత పుట్టుకతో వచ్చినటువంటి మచ్చలు, మరకలు, డాగులు, కల్మషము పోదు. ఇక మనం బ్రతుకుతాం మొత్తం తిప్పి కొడితే ఒక 100 ఏళ్ళ లోపల.
ఆయన 14,000 ఏళ్ళు తపస్సు చేస్తేనే మరకలు పోలేదు. మనం ఒక 100 ఏళ్ళ లోపల ప్రార్థన చేస్తే పోతుందా? పూజలు చేస్తే పోతాయా? విశ్వామిత్రుని కంటే గొప్పనా మనం? నాట్ ఓన్లీ విశ్వామిత్ర మహర్షి, బైబిల్లో కూడా ఒక మహర్షి ఉన్నాడు. ఆయన పేరు దావూద్ అలైహిస్సలాం. మన దావూద్ ఇబ్రహీం గారు కాదు, బైబిల్కే దావూద్ మహారాజా. ఆయన చక్రవర్తి, ఆయన కింద ఎన్నో సామంత రాజులు ఎందరో ఉన్నారు. మహాప్రవక్త, హీజ్ ఓ నబీ పైగంబర్ भी थे वो దావూద్ అలైహిస్సలాం. మంచి పాటలు పాడుతాడు, ఆరాధకుడు, మంచివాడు. హీజ్ ఎ వెరీ గుడ్ పర్సన్. దేవునితో ఎప్పుడు మాట్లాడేవాడు చాలా. అంత అయిన తర్వాత అందుకని నేను బైబిల్ చదవకుండా మాట్లాడుతున్నా. అయితే దావీదు దీర్ఘదర్శి, ప్రవక్త, మహర్షి, ఆరాధకుడు. బైబిల్లోని 66 పుస్తకాలలో దాదాపుగా ఒక పుస్తకం కొంచెం తక్కువ మొత్తం ఆయనే రాశాడు. దాన్ని ఏమంటారు? జబూరు. కీర్తనలను జబూర్ అంటారు. కీర్తనలను ఆయనే రాశాడు. అంత మహానుభావుడు కూడా ఒక అందమైన స్త్రీని చూసి ఒక తప్పు చేశాడు. అంటే జన్మముతో వచ్చినటువంటి మానసిక కల్మషాన్ని వదిలించుకోవడానికి మన సాధన సరిపోదు కనుకనే ఆ పరమాత్ముడు నరావతారమెత్తి వచ్చి ఆయన మన పాపాల కొరకు ఆయన శిలువ మీద వ్రేలాడి శిక్ష పొంది దెబ్బలు తిని రక్తమును గార్చి చనిపోయి మళ్ళీ లేచి నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఎవరిని పిలిచాడు ఆయన? మా కులపోళ్ళందరూ రండి అని పిలవలేదు, మా జాతోళ్ళందరూ రమ్మని పిలవలేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. सारा दुनिया में कितने भी जात के लोग हैं, अंदर पूरब से पश्चिम तक कितने भी जात के लोग हैं, అన్ని దేశముల అన్ని జాతుల ప్రజలు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని కడగడానికి, శుద్ధి చేయడానికి, మనశ్శాంతిని ఇవ్వడానికి నేను సిలువలో చనిపోయాను, మళ్ళీ తిరిగి లేచాను. కాబట్టి ఆయన ఒకటి చెప్పాడు, నేను మిమ్మల్ని ప్రేమించినా కదరా భయ్, మీరు నన్ను అడిగారా? మీరందరూ నాకు అప్లికేషన్ పెట్టుకున్నారా? అరే మేము నరకాన్ని పోతుంటే నీకేం బాధ్యత లేదా, డూ సంథింగ్ అని అడిగినామా? ఏం అడగాలి? ఆయనే ఆలోచించి మన కొరకు ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. యేసయ్య ఏం చెప్పిండంటారే, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించినాను మీరు కూడా ఇంకొకరిని అట్లా ప్రేమించండి. మీరు నన్ను అడగకపోయినా మీ అవసరాలు నేను పట్టించుకున్నాను. మీరు కూడా మనుషులు, సాటి మనిషి అవసరాలు పట్టించుకో. నిన్ను నీవెలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగువాడిని ప్రేమించు.